ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యుత్ యంత్రాంగం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే యదా రాజా తదా ప్రజ అన్నట్టున్నది. ఈ సామెతని ఇప్పుడు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. యదా రాజా తదా ప్రభుత్వ అధికార యంత్రాంగం అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉన్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లున్నాడో దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్టు మనకు కనబడుతున్నది. అతనేమో ఒకవైపు మన రాష్ట్ర ప్రజల్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు ప్రచారానికి పోతుంటాడు. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల విషయంలో ఏ విధంగా అయితే నిర్లక్ష్యం వహిస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలకులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా, ఆ యంత్రాంగంలోని అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు